నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అనకపల్లి రూరల్ మండలంలోని తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన గ్రామంలో ఉన్న గురునాథరావు విగ్రహాన్ని పరిశీలించి అనంతరం అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐజీ రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఈ విగ్రహం ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఒడిగట్టారని ఆరోపించారు. ఈ విధ్వంసానికి పాల్పడిన మాజీ జెడ్పీటీసీ పూసలపాటి భరత్ బాబును సహకరించిన ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మందపాటి జానకి రామరాజు, గొర్లి సూరిబాబు, పెద్దిశెట్టి గోవిందు, జాజుల రమేష్, కొనతల మురళీకృష్ణ, బిశెట్టి జగన్, కెఎం నాయుడు, బొడ్డెడి శివ, ఉగ్గిన అప్పారావు, కోరుకొండ రాఘవ, ఎం శ్రీను, శివాజీ వర్మ, ఐతారాము, పల్లెల సాయి, పిడి గాంధీ, సప్పారపు వరహాలు బాబు, బాదం హరి, కోన ఉమా, బుద్ధ జగన్, పెంటకొట్ట రూప్తేజ, కర్ణం సురేష్, వెలుగోలవెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, దోషులు వెంటనే, దోషులు వెంటనే గురునాథరావు ఈ ప్రాంత ప్రజల కోసం సమస్యల మీద అనేక సందర్భాలు పోరాటం చేసిన నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడిన నాయకుడు. అటువంటి నాయకుడు విగ్రహాన్ని ఆ గ్రామస్తులందరికీ సొంత దైవం కాపు నాయకుడు స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి విగ్రహం 2019లో తగరంపూడిలో పెట్టడం జరిగింది. మేము ఏ కార్యక్రమం అయినా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఏ కార్యక్రమం అయినా ఈ విగ్రహం దగ్గరే చేయడం మా రూరల్ తరపున మొదటి నుంచి వచ్చినట్టు ఆనవాయితీ. ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కూటమి నాయకులు ఈ గ్రామంలో కొంతమందిని కుర్రోళ్ళని తయారు చేసి ఎక్కడో ఊరి చివర మిడ్ నైట్లో వాళ్ళకి మందు పట్టి ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు 15 రోజుల క్రితం విగ్రహాన్ని తీసేసి వేరే విగ్రహం పెడతామని అనడం, గడిచిపోయినటువంటి రాత్రి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఈ ఎంటనే జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైన వ్యక్తి, ఎటువంటి విలువలు లేని వ్యక్తి, ఈ గ్రామంలో అందరూ కలిసి ఉండడం, ఈ ప్రాంతంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేని వ్యక్తి. అందుకే ఇటువంటి కుల రాజకీయాల కోసం విగ్రహం ధ్వంసం చేస్తే మరి కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో రాజకీయ మంట కాల్చుదామనే ఉద్దేశంతో వారు కుట్రపూరితంగా తెలిసి చేసినటువంటి పనిది. మరి ఆయన ప్రోద్బలంతో ఎవరైతే ఇక్కడ ముమ్మిని చంద్రుడు అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు, ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులు అందరిపైన కూడా పోలీసు వారు ఖచ్చితంగా 48 గంటల లోపే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ, నాయకులు కానీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. అనకాపల్లిలో లేనటువంటి సంస్కృతిని ఈరోజు తెరతీస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు గురునాథరావు గారు చనిపోయారు, ఆయన గుర్తు చేసుకోవడం కోసం గ్రామస్తులు సొంత డబ్బు ముమ్మని చంద్రుడు అనే వ్యక్తి గురునాథరావు విగ్రహం తీసి అల్లూరి సీతారామరాజు విగ్రహం అదే దిమ్మ మీద పెట్టాలనేసి నన్ను అడిగారు. అది అలా చేయడానికి అవదు అని చెప్పాను నేను, ఎందుకంటే ఆ విగ్రహం ఆవిష్కరణ చేసింది నేను. దానికి ఉత్తరాంధ్రకి గురునాథరావు అనేది కాపు కమ్యూనిటీకి కూడా బలమైన లీడరు. అలాంటి వ్యక్తి విగ్రహం తీయాలని ఆలోచన రావడం చాలా తప్పుడు పని. ఒకసారి మనం పెట్టే వరకే తప్ప దాన్ని ఎవరో అంటుకోవడానికి లేదు. మీరు అల్లూరి సీతారామరాజు అవని వేరేదైనా ఎక్కడైనా మీరు పెట్టుకోండి, కావాలంటే దానికి ఏమైనా సహకారం చేయమని చేస్తాను, కానీ దీని మీద చేయాలన్నది తప్పుడు ఆలోచన. అలా ఎవరైనా తీస్తే వాళ్ళ మీద కేసులు కూడా గట్టిగా ఉంటాయని కూడా నేను ఆ రోజే ఈ తగరంపూడి గ్రామంలో ఏదైతే గుడివాడ గారి విగ్రహాన్ని గతంలో 2019లో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఏదైతే ఆవిష్కరించామో, నిన్న రాత్రి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముమ్మిని చంద్రుడు కానీ అతని వెనకాతల ఇదంతా నడిపించినటువంటి వ్యక్తి భరతబాబుని కానీ వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందు గురించి అంటే ఒక కులానికి సంబంధించినటువంటి
నాయకుడే కాదు, ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ మంత్రి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఇది వెంటనే ఖండించాలి. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేవలం కుల రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కుల రాజకీయాలతో పాటు ఈ ప్రాంతంలో కూడా కుల రాజకీయాలకి నాంది పలికేటటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఇటువంటి సంస్కృతి గతంలో ఎన్నడూ లేని విధంగా లేదు. అటువంటి సంస్కృతిని దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.